మీలో చాలా మంది ఆన్లైన్ ఆర్ పార్ట్ టైం జాబ్స్ నుంచి మనీ సంపాదించాలనుకుంటారు. కానీ మీరు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు మనీ సంపాదించలేకపోయినారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు కూడా ఒక ఆన్లైన్లో ఏ జాబ్ చూసినా కానీ క్లిక్ పర్ వ్యూ కానీ చార్జ్ చేసే డబ్బులు వస్తాయి, వ్యూస్ చేసే డబ్బులు వస్తాయి అని చెప్పి ట్రై చేశారు. కానీ ఎప్పుడు కూడా మీరు ఒక రియలిస్టిక్ ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ కానీ ఎవరికి ఇవ్వలేదు. సో మనీ అనేది ఎలా వస్తుందంటే, మీరు ఎప్పుడైనా ఒక సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఎవరికైనా ఇస్తే వాళ్ళు దాని రిటర్న్ మనీ ఇస్తారు. సో ఈ విధంగా మనీ ఫ్లో అనేది జరుగుతుంది. అంతేగాని ఏదో క్లిక్ చేయడం వల్ల కానీ ఏదో రాయడం వల్ల కానీ మనీ అనేది చాలా వరకు రాదు. సో నేను ఈ వీడియోలో మీకు ఈ విధంగా ఒక సర్వీస్ని ఎలా సేల్ చేసుకొని మనీ సంపాదించుకొని చెప్తాను. దీని ద్వారా మీకు ఏంటంటే నెలకి ఎట్టగాదన్నా 30,000 నుంచి 50,000 దాకా ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. కంప్లీట్ డిపెండింగ్ ఆన్ మీ యొక్క టైం అండ్ మీ యొక్క స్కిల్స్. అండ్ దీనికి పెద్ద పెద్ద స్కిల్స్ ఏం అక్కర్లేదండి. జస్ట్ మీరు గూగుల్ మ్యాప్స్ కానీ లైక్ ఫేస్బుక్ కానీ అండ్ ఫోన్ మాట్లాడగలిగే స్కిల్స్ కానీ మీకు ఉన్నాయి అనుకుంటే ఈజీగా 30,000 to 50,000 సంపాదించవచ్చు. సో అది ఎలాగా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఈ వీడియో తర్వాత కూడా మీరు మనీ ఎలా సంపాదించాలో అనేది నేర్చుకోలేకపోతే అదైతే నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే ఇందులో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనీ సంపాదించడానికి మనం ఏ సర్వీస్ని వాడతాము, ఏ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం అనేసి. సో ఇది మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైంగా కూడా చేసుకోవచ్చు. కానీ మీకైతే మినిమంగా 30,000 50,000 దాకా వస్తుంది. అండ్ కమిషన్ బేస్డ్. అండ్ కమిషన్ అంటే మీరు ఏదో అమ్మేది కాదు, మీ ఓన్గా కూర్చొని మీరే ఒక సర్వీస్ని ఎలా ప్రొవైడ్ చేస్తారని మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో వీడియోని ఎక్కడ మిస్ చేయవద్దు, చివరి దాకా చూడండి. మెయిన్గా ఇందులో వచ్చే ఇన్కమ్ అనేది మీకే ఒక మంచి క్లారిటీ వస్తుంది వీడియో లాస్ట్లో. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ కానీ లేక ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియోలో మనం మీకు చెప్పినట్టు 30,000 to 50,000 అనేది పర్ మంత్కి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. వెదర్ మీరు పార్ట్ టైంగా చేసినా కానీ లేదా ఫుల్ టైంగా చేస్తానన్నా కానీ ఓకే. సో ఇక్కడ నేను చెప్పే ట్రిక్ అనేది మొత్తం చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన టూల్స్ ఏంటంటే ఫస్ట్ గూగుల్ మ్యాప్ సెలెక్ట్ చేసుకోండి. సో గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు లైక్ కొన్ని సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ కానీ లేకపోతే వైజాగ్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ముంబై కానీ మీకు ఏదైతే సిటీ కంఫర్టబుల్ ఉందో ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాంగ్వేజ్ కంఫర్టబుల్ చూసుకోండి. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో కానీ లైక్ ఆ లోకల్ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అనుకుంటే లైక్ మాట్లాడడంలో మీరు ఆ లాంగ్వేజ్ ఉన్న ఆ ఒక సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని బిజినెస్ హబ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం పెద్ద బిజినెస్ చూడట్లేదు, చిన్న బిజినెసెస్ చూస్తున్నాం. లైక్ మనకి కొన్ని షాప్స్ కానివ్వండి. షాప్స్ అంటే ఏంటంటే కొంచెం సూపర్ మార్కెట్ టైప్, మీడియం సూపర్ మార్కెట్ టైప్స్, హాస్పిటల్స్, మీడియం స్కూల్స్ అండ్ దాంతోపాటు ఏంటంటే జిమ్స్ కానివ్వండి ఉంటాయి కదా, ఇలాంటివి రెస్టారెంట్స్, హోటల్స్. సో ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఏరియా తీసుకున్నాను. ఆ ఏరియాలో నేను ఏం చేస్తానంటే స్కూల్స్ అని సెర్చ్ చేస్తాను. స్కూల్స్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి కొన్ని స్కూల్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ స్కూల్స్ వచ్చే ఏరియాస్లో అన్ని చూడండి ఒకసారి. మనం ఇక్కడ ప్రతి స్కూల్కి కూడా వెబ్సైట్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే వెబ్సైట్ లేని స్కూల్స్. ఇక్కడ కాకతీయ టెక్నో స్కూల్ ఉంది. సో స్కూల్ ఓపెన్ చేయండి ఒకసారి. స్కూల్లో ఫొటోస్ 85 ఫొటోస్ ఉన్నాయి, బాగానే ఉంది. కాకపోతే వీళ్ళకి వెబ్సైట్ లేదు, అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. సో వీటి నుంచి మనం మనీ ఎలా సంపాదించుకుంటాం. అండ్ ఇంకోటి సెయింట్ పాల్స్ హై స్కూల్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా స్కూల్ చూసారంటే మొత్తం అడ్రస్ అంతా ఉంది, స్టూడెంట్స్ బాగానే ఉన్నాయి, డైరెక్షన్స్ ఉన్నాయి, మొబైల్ నెంబర్ ఉంది, బట్ వీళ్ళకి వెబ్సైట్ లేదు. సో ఇక్కడ మనకి హైదరాబాద్ చూసుకున్నారంటే స్కూల్స్ అనేది ఒక మంచి కాంపిటేటివ్ బిజినెస్ అనమాట. సో ఏ స్కూల్ ఎక్కువ మంది అడ్మిషన్స్ చేస్తారు, ఎలా ఉంటుంది అంతా కూడా చాలా కాంపిటేటివ్ ఉంటుంది. సో ఇందులోంచి కాంపిటేటివ్లో ఎవరికైతే వెబ్సైట్స్ ఉంటాయి, రీచ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మంచిగానే గ్రో అయ్యారు. కానీ లేని స్కూల్స్కి ఎలా చేస్తామంటే లేని స్కూల్స్కి మనం డేటా కలెక్ట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ మాతృశ్రీ విద్యా హై స్కూల్ ఉంది. సో మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది, స్కూల్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము మాతృశ్రీ విద్యాలయ హై స్కూల్ అనే దాన్ని కాపీ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్సెల్ షీట్ లేదు, ఎక్సెల్ షీట్ రాదు అనుకుంటే ఒక బుక్లోనే నోట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ స్టోర్ నేమ్ ప్లేస్లో స్కూల్ నేమ్ యాడ్ చేశాను. దాంతోపాటు ఇక్కడ అడ్రస్ ఉంది కదా, సేమ్ దీన్ని జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. అడ్రస్ ప్లేస్లో కాంటాక్ట్ ప్లేస్లో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్. సో మీకు ఇప్పుడు స్కూల్ నేమ్ వచ్చింది, అడ్రస్ వచ్చింది, కాంటాక్ట్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఏమి లేదు, వెబ్సైట్ అనేది లేదు. సో మనకి ఇక్కడ వెబ్సైట్ లేదు అని అర్థమైంది. సేమ్ ఇదే విధంగా ఏం చేస్తారంటే ఎక్కడైతే మొత్తం వెబ్సైట్స్ లేవో ఆ యొక్క మొత్తం డిఏవి పబ్లిక్ స్కూల్ ఉంది, వీళ్ళకి వెబ్సైట్ ఉంటుంది, ఇంట్లో ఏమి లేదనుకుంటాను ఇక్కడ. బట్ స్టిల్ మీరు ట్రై చేయొచ్చు. సహస్ర హై స్కూల్ చూడండి, వెబ్సైట్ లేదు. సో ఈ లీడ్స్ అన్ని కూడా వీటిని లీడ్స్ అనండి. మీరు అన్నిటిని కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్లో కానీ ఒక బుక్లో కానీ మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఇంకొకటి చూడండి, రెస్టారెంట్స్ అని కొడతాను నేను. రెస్టారెంట్స్
రెస్టారెంట్స్ అన్నీ వస్తాయి. ఇది చూడండి, ఆర్కా రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ మొత్తం ఓపెన్ చేయండి. వెబ్సైట్ లేదు, బట్ రెస్టారెంట్ చూడడానికి బాగుంది. ఏం చేస్తారు, కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసుకోండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసుకోండి. చిల్లీస్ రెస్టారెంట్ ఉంది, సేమ్ వీళ్ళకి కూడా కాంటాక్ట్ లేదు. సో ఇది కూడా ఏం చేస్తారంటే సేమ్ ఏదైతే మీరు నాకు స్కూల్ కాపీ చేశానో సేమ్ అలానే కాపీ చేసి డీటెయిల్స్ పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకు అర్థమైంది, ఏదైతే వెబ్సైట్స్ లేవో ఆ అన్ని లీడ్స్ కూడా మనం జనరేట్ చేసాము. అండ్ ఇలానే ఏంటంటే ఒక్కొక్క ఏరియా, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఏరియా తీసుకున్నారంటే మీరు ఇంకొక ఏరియా తీసుకోండి. సో నెక్స్ట్ ఇలా ఇంకో ఏరియా, అలాగా హైదరాబాద్ మొత్తం కవర్ చేసి ఒక్కొక్క ఏరియా నుంచి కొన్ని లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్ అన్నిటి కూడా ఒక ఎక్సెల్ షీట్లో కానీ మీ బుక్లో కానీ రాసుకోండి. సో తర్వాత మీకున్న కాంటాక్ట్ నంబర్తో ఒకసారి మీరు మీ ఫోన్లోంచి డైల్ చేయండి. డైల్ చేసి, హాయ్ సార్, నేను ఇలాగా ఒక వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను. సో మేము ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీ స్కూల్కి కానీ మీ రెస్టారెంట్ కానీ మీ యొక్క స్టోర్కి కానీ ఒక వెబ్సైట్ లేదు అని తెలిసింది. సో మేము మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మీ ఓన్ డిజైనింగ్లో వెబ్సైట్ చేసిస్తాము అని చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగండి. సో దాంతోపాటు వెబ్సైట్ యొక్క డిజైనింగ్ వల్ల వాళ్ళకి ఏ లాభం వస్తుందని చెప్పండి. ఇక్కడ ఏంటంటే చెప్పండి, వెబ్సైట్ ఉండడం వల్ల మీ యొక్క స్టోర్ కానీ మీ యొక్క స్కూల్ కానీ ఒక రీచ్ అనేది పెరుగుతుంది. సో రీచ్ పెరగడం వల్ల మీరు డిజిటల్ ప్రెజెన్స్ బాగుంటుంది. సో అందుకని వెబ్సైట్ మీకు కావాల్సి ఉంటుంది అని మీరు చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే సేల్స్లో టెక్నిక్స్ అనమాట. కానీ ఇక్కడ మీరు ఎవరికైనా వర్క్ చేయట్లేదు, మీ ఓన్ సేల్స్ మీరే చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ కాల్ స్టేటస్ ఉంది కదా, దాంట్లో కాల్ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేశారు, మాట్లాడారు అని రాయండి. లేదు లిఫ్ట్ చేయలేదు అనుకో లిఫ్ట్ చేయలేదని రాయండి. రిమార్క్స్లో ఏంటంటే వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు ఏం చెప్పారు, మీకు వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ కావాలి, ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇక్కడ పెట్టండి. ఇలాగా మీరు సెట్ ఆఫ్ లీడ్స్ అనేది మీ ఓన్గా మీరు జనరేట్ చేసుకొని వాళ్ళకి మీరు డైల్ చేస్తున్నారు అండ్ దాని ప్రకారం మీరు వెబ్సైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే డౌట్, మీరు వెబ్సైట్కి ఎంత ప్రైస్ చెప్పాలి అనేసి. సో మీరు ఎప్పుడు కూడా వెబ్సైట్ ప్రైస్ అనేది ఫస్ట్ కాల్లో రివీల్ చేయొద్దు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో తెలుసుకోండి, వాళ్ళకి నీడ్ ఉందా లేదా కనుక్కోండి. మెయిన్గా సేల్స్లో బిలీవ్ చేసేది ఏంటంటే నీడ్. ఇక్కడ వాళ్ళ నీడ్ ఎంత ఉందో కనుక్కోండి, వాళ్ళకి నీడ్ జనరేట్ చేయండి. ఒకవేళ నీడ్ లేదు అనుకున్నారంటే వెబ్సైట్ ఒక ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళకి దీని నుంచి నీడ్ జనరేట్ చేయండి. దానివల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత వాళ్ళకి ప్రైస్ కొటేషన్స్ అని ఎలా చెప్పాలి. అండ్ ఇక్కడ మీకు వెబ్సైట్ డిజైనింగ్ రాదు నాకు అర్థమైంది, బట్ అది కూడా ఎలా చేయొచ్చు అని చూపిస్తాను. దీనికి మనకి ఫేస్బుక్ యూజ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మంచిగా ఫ్రీలాన్సర్ని ఎవరినైనా తీసుకోవాలి అనుకుంటే నాకు తెలిసిన మంచి వెబ్సైట్ ఏదంటే ఫేస్బుక్కే. ఈ ఫేస్బుక్లో మనకి చాలా గ్రూప్స్ ఉంటాయి. అందులో నేను ఒక గ్రూప్ సెర్చ్ చేశాను, దాంట్లో వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అని సెర్చ్ చేస్తే ఒక గ్రూప్ వచ్చింది. ఈ గ్రూప్ చూడండి, ఇందులో ఆల్మోస్ట్ 1,38,000 మెంబర్స్ ఉన్నారు. సో మనం చేయాల్సిందంతా కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి జస్ట్ ఐ నీడ్ అండ్ వెబ్సైట్ డిజైనర్, దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్ అని పెట్టండి. ఆల్మోస్ట్ చూడండి, ఒకసారి 28th జూన్ ఒకరు పెట్టినారు, నీడ్ సమ్వన్ టు డిజైన్ ల్యాండింగ్ పేజెస్ ఫర్ మై వెబ్సైట్, ఐ హ్యావ్ 6 వెబ్సైట్స్ అన్నారు. దానికి ఏం చేశారు, కామెంట్స్లో ఇంట్రెస్ట్ పెట్టారు. మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఇంట్రెస్టెడ్ అన్న వాళ్ళందరూ కూడా వెబ్సైట్ చేసి పెడతారనమాట. సో ఐ హ్యావ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. వీరికి ఏం చేస్తారు, డైరెక్ట్గా రిప్లైలో కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ అని కొడతారు. వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మీరు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు అడగండి, నా రిక్వైర్మెంట్ ఇది, మీరు ఎంత చేస్తారు, ఎంత పే చేయగలరు, మీరు ఎంత తీసుకుంటారు, ఛార్జ్ ఎంత చేస్తారు, అండ్ ఈ రిక్వైర్మెంట్కి మీరు ఫుల్ఫిల్ చేయగలరా లేదా అని చెప్పి ఒక్కొక్కరిని అడగండి, ఎంక్వైరీ చేయండి, ఇంటర్వ్యూ తీసుకోండి వాళ్ళకి. తీసుకున్న తర్వాత వాళ్ళు మీకు చేయగలరు అనుకున్నప్పుడు మీరు ఏదైతే లీడ్స్తో మాట్లాడి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని చెప్పుంటారో వాళ్ళకి ఇక్కడ చెప్పే ప్రైసింగ్ కన్నా ఒక 2,000 కానీ 3,000 కానీ ఎక్కువ చెప్పండి ప్రైస్ చెప్పేటప్పుడు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, మీకు ఈ పేజ్లో దొరికిన ఒక వెబ్సైట్ డిజైనర్ ఒక 5,000 రూపీస్ చెప్పాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీ క్లయింట్కి ఒక 8,000 రూపీస్ చెప్పండి. 8,000 రూపీస్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ క్లయింట్ అనేది నెగోషియేట్ చేస్తారు. ఏం చేస్తారంటే అప్పుడు 8,000 నుంచి మీరు 7,000కి రండి. సో మీకు అక్కడ ఒక 5,000కి మీరు ఇక్కడ ఒక సర్వీస్ తీసుకుంటున్నారు, మీరు 2,000 అనేది కమిషన్ బేస్లో ఉన్నారు. సో ఇక్కడ మీరు ఏంటంటే మీ ప్రాఫిట్ అంటే 2,000 రూపీస్, అది కూడా ఒక వెబ్సైట్ డిజైనింగ్కి. మీకు లీడ్స్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ లీడ్స్. గూగుల్ మ్యాప్స్లో మీరు వెతికిన లీడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ వెతకండి, బెంగళూరు వెతకండి, చెన్నై వెతకండి, ముంబై, ఢిల్లీ అన్ని వెతకండి. మీ ఓన్ లాంగ్వేజెస్ మీరు ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి మీరు లీడ్స్ ఏదైతే జనరేట్ చేస్తారో ఆ లీడ్స్ నుంచి వెబ్సైట్ డిజైనింగ్ అనేది మీరు చేసి పెడతానని వాళ్ళతో ఎంత నీట్గా ఫోన్లో మాట్లాడతారో దాని పరంగా మీకు ఆర్డర్స్ వస్తాయి. మీరు డైలీ కూడా ఒక 30 to 40 కాల్స్ మాట్లాడంటే మినిమం 2 ఆర్డర్స్ అని ఖచ్చితంగా వస్తాయి. 2 ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒక్కరు దాంట్లో పేమెంట్ చేసినా కానీ మీకు పర్ డేలో 1,000 నుంచి 2,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకోండి, పర్ డే 1,000 రూపీస్ ప్రాఫిట్ అంటే పర్ మంత్లో మీకు 30,000 వస్తుంది. అదే ఒక 1,500 అనుకున్నా పర్ మంత్కి మీకు ఎంత వస్తుంది ప్రాఫిట్, 45,000 దాకా వస్తుంది. సో ఇవన్నీ టెక్నిక్స్, ఇవన్నీ సేల్స్. మీరు అనుకుంటూ ఉంటారు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేసి. మీ సర్కిల్లో ఎవరైనా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సేల్స్లో వర్క్ చేస్తుంటే వాళ్ళని అడగండి, ఈ మెథడ్ నేను చేద్దాం అనుకుంటున్నాను, సక్సెస్ అయితే లేదా అనేసి.
వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు 100% సక్సెస్ అయ్యిద్ది అనేసి. ఎందుకంటే నేను కూడా ఒక 6 ఇయర్స్‌గా సేల్స్‌లో వర్క్ చేస్తున్నాను. సో నాకు తెలుసు దీని ఒక ఇంపార్టెన్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నేను దీన్ని మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరందరూ కూడా ఒక డైలమాలో ఉన్నారు. మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలియదు. సో ఇదొక మంచి ప్లాట్‌ఫామ్. దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మంత్లీ 2000-3000 సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీకు ఫేస్‌బుక్‌లో మంచి వెబ్ డిజైనర్ కానీ ఎవరు దొరకలేదు అనుకుంటే ఇంకొక యాప్ ఉంది మనకి ఫీవర్ అనేసి. మీరు వినే ఉంటారు ఫీవర్ అనేసి. దీంట్లో మీకు ఫ్రీలాన్సర్స్‌ని, సర్వీసెస్‌ని, ప్రైస్‌ని అంతా కూడా మీరు ఈజీ కనుక్కోవచ్చు. దీంట్లో మీరు ఏం లేదు జస్ట్ సైన్ ఇన్ అయ్యేసి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏందో అక్కడ సెర్చ్ చేశారంటే ఆబ్వియస్గా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వాట్ ఆర్ యూ సర్వీసెస్ లుకింగ్ ఫర్ వెబ్ డిజైనింగ్ అని సెర్చ్ చేస్తాను నేను. వెబ్ డిజైన్ సెర్చ్ చేశాను. చూడండి ఎంత వచ్చారు. ఇక్కడ ఏం చేస్తారు 7500, ఇక్కడ 13000. కొంతమంది కొత్తగా అప్పుడే వెబ్ డిజైనింగ్ అంతా నేర్చుకొని మాస్టర్ అయి ఉంటారు కానీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండదు. వాళ్ళు ఏంటంటే మీకు తక్కువ ప్రైస్కు చేసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 6000 రూపీస్కే చేస్తున్నారు. అండ్ చూడండి 5695 ఇక్కడ నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు మనము. సో 5000 సంథింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 7000 ఉంది, ఇక్కడ 7000. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఫీవర్ యాప్లో ప్రైజెస్ కూడా దొరుకుతాయి. మీరు ఇక్కడ చూడండి ఒకసారి HTML PHP యూస్ చేసుకొని చేసిస్తాను అంటున్నారు 3500 రూపీస్కి. సో ఈ విధంగా మీకు ప్రైజింగ్ ఎంత కావాలనేది మీరు ఓన్గా ఫేస్బుక్ కానీ ఫీవర్ యాప్ నుంచి కానీ మీకు ఒక సర్వీస్ చేసే పర్సన్ ఎత్తుకోవచ్చు. లీడ్స్ అనేది గూగుల్ మ్యాప్స్ నుంచి చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడున్న క్లయింట్ని అక్కడున్న ఒక రిసోర్స్కి కనెక్ట్ చేసి మధ్యలో మీరు కమిషన్ తీసుకోవడమే మీరు చేయాల్సింది. అండ్ ఇది 100% వర్క్ అవుతుంది. అండ్ ఏదైతే వెబ్ హోస్టింగ్కి మనీ ఉంటుందో ఆ మనీ మాత్రం క్లయింటే కట్టుకోవాలి. మీరైతే కట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లయింట్కి క్లియర్గా చెప్పండి వెబ్ హోస్టింగ్కి మనీ ఎంత అవుతుందో ఆ మనీ అనేది మీరు పే చేసుకోవాలి అనేసి. సో ఇదండి మొత్తం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనేది. నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, మీకు మనీ ఎప్పుడైతే ఎర్న్ చేసుకోవాలి అనుకుంటారో దానికి ఉన్న ఒకే ఒక టెక్నిక్, ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మీరు ఒకరికి అందిస్తే వాళ్ళు మీకు రిటర్న్లో మనీ ఇస్తారు. అంతేగాని లైక్ ఇంకే ద్వారా కూడా మనీ అనేది సంపాదించలేము. మీరు ఎప్పుడు క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఆ సర్వీస్ అని చేయాలి. నేను మీకు ఇక్కడ ఒక సర్వీస్ అనేది కంప్లీట్గా చూపించినాను. అండ్ సర్వీస్లో క్లయింట్స్ ఎలా పట్టుకోవాలి అండ్ దాని నుంచి సర్వీస్ ఎవరి దగ్గర చేయించుకోవాలి, మనీ అనేది ఎలా తీసుకోవాలి, 3 కూడా క్లారిటీగా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి మీకు దీని నుంచి మనీ ఎర్న్ చేసుకునేదానికి అవకాశం ఉందా లేదా అని కామెంట్ సెక్షన్లో చేయండి. దీనికి కావాల్సింది డైలీ కూడా మీరు ఒక 3 to 4 hours అనేది టైం స్పెండ్ చేయగలిగితే సరిపోతుంది. అండ్ ఇది 100% వర్క్ అవుతున్న మెథడ్. చాలా మంది ఇదే విధంగా మనీ సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు వెబ్ డిజైనింగ్ కూడా చెప్పాను కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తారు. వెబ్సైట్స్ ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళి మీకు వెబ్సైట్స్ ఉన్నాయి కానీ రీచ్ అవ్వట్లేదు, మీకు లీడ్స్ రావట్లేదు, నేను డిజిటల్ మార్కెటింగ్ చేసిస్తాను, SEO టూల్స్ యూస్ చేస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక మనీ కొటేట్ చేసి ఇలాగా ఫేస్బుక్లోనే మనకి ఇక్కడ వెబ్ డిజైన్ గ్రూప్ కాకుండా వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్ అని సెర్చ్ చేస్తారు. చూడండి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ అని గ్రూప్స్ మనకి చాలా గ్రూప్స్ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ ఐడియాస్, డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్ అనేసి. సో దీనిలోకి వెళ్ళి ఐ నీడ్ ఏ డిజిటల్ మార్కెటర్ అని చెప్పి మీరు ఇక్కడ పోస్ట్ చేశారనుకోండి, ఆబ్వియస్గా మీ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు ఎవరున్నారు ఏంటి అనేసి. వాళ్ళ ద్వారా మీరు క్లయింట్ని సేమ్ అక్కడ కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మొత్తం కూడా మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది ప్రోడక్ట్ ఒక సర్వీస్ని మనం ఇచ్చి చేసుకునే విధంగా నేను మీకు చెప్పాను. మీకు మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది, యూస్ఫుల్లా కాదా అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ నా వీడియోని లాస్ట్ దాకా వాచ్ చేసిన దానికి.